అందరూ బాగున్నారా? నేను హ్యాపీ ఛానల్ స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే ఈమె భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే చాలు, పూజలు చేయొద్దు అంటుందని చెప్పని అనుకోవద్దు. మనం శివాలయానికి వెళ్తా కూడా భార్యను తిడుతూ ఉంటాడు, పిల్లల్ని తిడుతూ ఉంటాడు. ఏంటి పూజ? ఇంకా ఇప్పుడు అగ్ని ఉంటుంది, ఆ అగ్నిని ఇంట్లో దీపారాధన కింద వెలుగుతుంది, వంటగదిలో పొయ్యి కింద వెలుగుతుంది, బయట చలి కాసుకుంటాక మంట వేసుకుంటారు, ఆకాశంలో సూర్యుడి కింద వెలుగుంటుంది. మనం యద్భావం తద్భవతి. ఏ దిక్కున వేడున్నా అది అగ్ని, ఏ దిక్కున వెలుగున్నా అది కాంతి, ఏ దిక్కున ఏమున్నా అది ఈశ్వర తత్వంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకటే దీపం ఉంటే దాంతో కోటి దీపాలు కాదు, కొన్ని మిలియన్ల కొన్ని కోట్ల దీపాలు మనం వెలిగించవచ్చు. అంటే ఒక కుండకి అనేకమైనటువంటి రంధ్రాలు పెట్టి ఒక జ్యోతిని కుండ అడుగున పెడితే ఆ యొక్క కాంతి అన్ని రంధ్రాల్లోకి ఎలా వస్తుందో అలాగే ఈశ్వరుడు సర్వ జీవరాశుల్లో కూడా అగ్ని రూపంగా వెలుగుతున్నాడు. అర్థమైందా? ఈ ప్రపంచం అంతటా ఉన్నది పరమాత్మ ఒక్కడే. ఆ ప్రపంచమే కుండ, ఆ కిందున్న జ్యోతియే పరమేశ్వరుడు. ఆ కన్నాల్లోంచి కాంతి వెలుపులకు వస్తుంది. అంటే మన ప్రాణశక్తి కింద స్వామి మనలో ఉన్నారు. మీరు శివాలయానికి వెళ్తున్నామా వెళ్ళొద్దా మీరేం చెప్తున్నారని అనుకోవద్దు. ముందు సర్వ జీవరాశిలోనూ కూడా శివుడు ఉన్నాడు. సర్వులతో కూడా శాంతంగా వ్యవహరించాలి, ప్రియంగా పలకరించాలి, ప్రియంగా మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి. హితంగా మాట్లాడమన్నామని అసత్యం మాట్లాడకూడదు, సత్యం చెప్పి చంపేయకూడదు. మనం ఏం చెప్తున్నామంటే ఏదైనా కూడా ధర్మచట్రంలో ఇవ్వడాలి. ఏదైనా కూడా స్వామి అనుగ్రహ కృపను మనం అడగకుండానే చేరేటటువంటిగా ఉండాలి. నేను ఏది చెప్పినా సత్యమే చెప్తున్నాను. ఎందుకంటే ఈశ్వరుడు ఎప్పుడు కూడా మన నుంచి ఏమీ ఆశించడు. ఎందుకంటే మనకు అన్నీ ఆయన ఇస్తాడు. ఇది సత్యం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.